ఎంఎస్ ధోని లేకుండా సిఎస్కే ఇది సేమ్ టీమా లేదా కొలాప్స్ అయ్యే టీమా? ఐపీఎల్ 2026లో ఫస్ట్ మ్యాచ్లో ట్రూత్ బయటకి వస్తుంది. సిఎస్కే స్ట్రాంగా లేక వీకా? ఒక్క సైడ్లో రాజస్థాన్ రాయల్స్, యంగ్ పవర్ఫుల్ టీం. ఇంకో సైడ్లో చెన్నై సూపర్ కింగ్స్, ఎక్స్పీరియన్స్తో ఫేమస్ టీం. కానీ ఈసారి ధోని లేదు. ఆర్ఆర్ బ్యాటింగ్లో ఎక్స్ప్లోజివ్ ప్లేయర్స్, సిఎస్కేలో స్టెబిలిటీ ఉంది, కానీ ఫినిషింగ్ యో డౌట్. సో ఇది యంగ్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ కాదు, ఫియర్లెస్ వర్సెస్ ప్రెషర్ మ్యాచ్. మ్యాచ్ని డిసైడ్ చేయడానికి కీ ప్లేయర్స్. సంజూ శాంసన్, ఆర్ఆర్ కెప్టెన్, ఫామ్లో ఉంటే మ్యాచ్ సింగిల్ హ్యాండ్గా తీసుకెళ్తాడు. జాస్ బట్లర్, పవర్ ప్లేలో డేంజరస్. రుతురాజ్ గైక్వాడ్, సిఎస్కే బ్యాక్బోన్. రవీంద్ర జడేజా, ఆల్రౌండ్ ఇంపాక్ట్. డెత్ ఓవర్స్ బౌలర్ ఆర్ఆర్, లాస్ట్ ఓవర్స్లో గేమ్ మార్చేస్తాడు. ప్లేయింగ్ 11 ప్రెడిక్షన్. ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11. సిఎస్కే రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, శివం డూబే, మోయిన్ అలీ, జడేజా. బౌలర్స్ మిక్స్. ఆర్ఆర్ జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్. స్ట్రాంగ్ బౌలింగ్ యూనిట్. ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్లో గేమ్ చేంజ్ అవ్వచ్చు. గౌహటి పిచ్ మోస్ట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. పవర్ ప్లేలో రన్స్ ఈజీగా వస్తాయి. స్పిన్నర్స్ మిడిల్ ఓవర్స్లో ఇంపాక్ట్ చూపిస్తారు. యావరేజ్ స్కోర్ 170 to 190. టాస్ గెలిచిన టీం మోస్ట్లీ చేస్ చేస్తుంది. లాజిక్ ప్రకారం చూస్తే ఆర్ఆర్ టీం బ్యాలెన్స్డ్గా ఉంది. సిఎస్కేకి ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ధోని ఫినిషింగ్ లేదు. సో స్లైట్ అడ్వాంటేజ్ రాజస్థాన్ రాయల్సే. కానీ సిఎస్కేని అండర్ ఎస్టిమేట్ చేయడం డేంజరస్. నా ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ధోని లేకుండా సిఎస్కే ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ స్ట్రగుల్ అవ్వచ్చు, ఫ్యాన్స్కి షాక్ ఇవ్వచ్చు. కానీ ఒకసారి టీమ్ సెటిల్ అయితే సిఎస్కే మళ్లీ కమ్బ్యాక్ చేస్తుంది. సో క్వశ్చన్ ఇది: సిఎస్కే ధోని లేకుండా ఛాంపియన్ అవ్వగలడా? మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి క్రిక్ ఫైర్ తెలుగుకి.